వెల్కమ్ టు మెగా9 టీవీ. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. అయిన వారికి ఆకుల్లో పెట్టాలి, కాని వారికి కంచాల్లో పెట్టాలి. ఇక అరకొరగా ఉన్న అమాత్య పదవులపై తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో అందరినీ సంతృప్తి చేయలేం కనుక ఆ అపవాదు తనపైకి రాకుండా సున్నితంగా సమస్యను పక్కదారి పట్టించాలి. వారి చేతులు వారి నెత్తిపైనే పెట్టాలి. సామాజిక వర్గాలు, జిల్లాల సమీకరణాలు అన్నీ సమతూకం వేయాలి. సమపాళ్లలో న్యాయం చేయాలని నినాదం వారి చేతనే చెప్పించాలి. ఆ సామాజిక వర్గాల గొడవలో తలదూర్చటం, కొరివితో తలగోక్కోవటమే. ఊహించిన వారికి కాకుండా ఊహించని వారికి అదృష్టం వరించినట్టు ఉండాలి. అందుకే అందరూ నేతలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉండాలి, కానీ అందులో తన అనుయూయులకే అవకాశం ఇవ్వాలి. అలా సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ నేతల్లో అసంతృప్తి లేకుండా చేస్తూ ఆ సామాజిక నేతలకు పదవులు దక్కేలా చేయాలి. ఎవరిని నొప్పించకూడదు, ఒప్పించకూడదు, తాను కూడా నొచ్చుకోకూడదు. ఇక అన్ని భర్తీలో తన వారిని అందలం ఎక్కించాలి. అది కూడా అధిష్టానమే చేసినట్లుగా ఉండాలి తప్ప తన ప్రమేయం ఉన్నట్లు కనిపించకూడదు. తన పేరు ఎక్కడా బయటికి రాకుండా నాదేం లేదు, అయ్యో ఇది అసలు ఊహించలేదు, నాకేమి తెలియదు, మొదటి నుంచి చెబుతున్నా, ఫైనల్ డెసిషన్ అధిష్టానానికే వదిలేశా, అయినా మీరు ఆగండి, నేను కనుక్కుంటా, హస్తినా వెళ్ళొస్తా, నా హస్త లాఘవం చూపిస్తా అంటూ రాష్ట్రంలో మంత్రి పదవుల మంట రాజుకుంటుంటే ఆయన మాత్రం ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీ రాజధానిలో మంత్రి పదవులపై చక్రం తిప్పుతున్న రాజెవరో చూద్దాం. లెట్స్ వాచ్ దిస్. తెలంగాణ కాంగ్రెస్లో ఏడాదిన్నరగా కేబినెట్ పదవుల భర్తీ పంచాయతీ నడుస్తుంది. తాను ఐక్యమంత్రిగా తనతో పాటు మరో 11 మంది సీనియర్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి తాత్కాలికంగా అందరినీ సంతృప్తిపరిచారు రేవంత్. టీపీసీసీ అధ్యక్షుడుగా అంపశయ్యపై ఉన్న తెలంగాణ కాంగ్రెస్ కు జవసత్వాలు పోసిన రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. అందుకే మొదటి నుంచి కాంగ్రెస్ నే అంటిపెట్టుకుని ఉన్న చాలా మంది సీనియర్లు కూడా సీఎంగా రేవంత్ ను బలపరిచారు. అప్పటి వరకు అనగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు వరకు బీఆర్ఎస్, బీజేపీలు మాకు మేమే పోటీ అని, మాకు మేమే ప్రధాన ప్రత్యామ్నాయమని చెప్పుకుంటూ కాంగ్రెస్ ఖతం అయిపోయింది అని చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టి సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్కు నూతనోత్తేజం తెచ్చి అనతి కాలంలోనే అధికారంలోకి తేవడంలో సక్సెస్ అయ్యారు. అలా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు మెజార్టీ సీట్లలో గెలిపించడంలో 6 గ్యారెంటీల సూత్రంతో సక్సెస్ అయ్యారు రేవంత్. అందుకే ఏడాదిన్నరగా సీఎం రేవంత్ అజేయంగా ప్రభుత్వాన్ని, ముఠా 45 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో సునాయాసంగా నడపగలుగుతున్నారు. తెలంగాణ ట్రైనింగ్ అంటూ రేవంత్ రాకెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు. ఏడాదిన్నర కాలంలో అంటే 18 నెలల్లో సీఎం అయ్యాక రేవంత్ ఢిల్లీకి వెళ్లడం ఇది 50వ పర్యటన. అంటే 500 రోజుల పాలనలో ప్రతి 10 రోజులకు ఒకసారి ఢిల్లీ పర్యటన సగటుగా ఉంటుంది. అందుకే ప్రతిపక్షాలు ఢిల్లీకి మూటలు తీసుకెళ్తున్నారు, త్రిపురాల్ ట్యాక్స్ కడుతున్నారు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాంగ్రెస్కు తాకట్టు పెడుతున్నారు, ఢిల్లీ ముందు మోకరిల్లుతున్నారు, ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు కేర్ చేయడం లేదు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు, దూరం పెడుతున్నారు. ఇలా విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా తాననుకున్న కార్యం నెరవేర్చుకునేందుకు హస్తం బాట పడుతున్నారు. కావలసిన పార్టీ పనులు, ప్రభుత్వ పనులు ఢిల్లీలో చక్కబెట్టుకుని ఏం చక్కర్లు కొడుతున్నారు సీఎం రేవంత్. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు 3 కేబినెట్ పదవుల భర్తీ కలకలం రేపింది. దీంతో అలకలు, బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. మంత్రివర్గ విస్తరణ మంటలు కాంగ్రెస్ ను దహించి వేస్తాయన్న రేంజ్ లో రాజీ లేకుండా రాజీనామాలు కూడా చేస్తున్నామన్న రేంజ్ లో నిరసనలు రేగాయి. కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి మంత్రి పదవులు దక్కడంతో ఒకవైపు సంతోషం, ఎప్పటి నుంచో క్యాబినెట్లో మంత్రి పదవి ఆశిస్తున్న వారికి క్యాబినెట్లో చోటు ఇవ్వకుండా రిక్త హస్తాలు చూపడంతో మరోవైపు సీనియర్ల అలకలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో టీపీసీసీ చీఫ్ మహేష్, కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి, సీనియర్ మంత్రులు శ్రీధర్ బాబు లాంటి వారి బుజ్జగింపులు ఇంకోవైపు కొనసాగుతున్నాయి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో భిన్న వాతావరణం కనిపిస్తుంది. మంత్రి పదవులు దక్కిన వారు అధిష్టాన పెద్దలను, రాష్ట్ర నాయకులను కలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్న సీనియర్లు మాత్రం బుజ్జగింపులతో కాస్త మెత్తబడిన అలక మాత్రం వీడలేదని తెలుస్తుంది. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ప్రేమసాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి పదవులను ఆశించి భంగపడ్డారు. వీరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికి అందుబాటులో లేకుండా అయిన వారితో మంత్రి పదవి దక్కలేదు కనుక రాజీనామా చేస్తామని ప్రకటించడంతో పదవులను ఆశించి భంగపడ్డారు. వీరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికి అందుబాటులో లేకుండా అయిన వారితో మంత్రి పదవి దక్కలేదు కనుక రాజీనామా చేస్తామని
చేస్తామని ప్రకటించడంతో రాష్ట్ర కాంగ్రెస్లో కాస్త అయోమయం కనిపించింది. వీరితో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ చర్చించి అందరికీ సర్ది చెప్పారు. మొదట బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బుజ్జగింపులకు అంగీకరించి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. ఆయన అనుచరులు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోధన్ బంద్కు పిలుపునిచ్చారు. మంత్రి పదవి రాలేదని అసంతృప్తిలో ఉన్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు కలిశారు. 10 ఏళ్లు మల్రెడ్డి పార్టీ కోసం కష్టపడి పనిచేశారని, ఈ అంశం సీఎం దృష్టిలో ఉందని, అధిష్టానం కూడా మల్రెడ్డిని గుర్తిస్తుందని భరోసా ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. ఢిల్లీలో 3 రోజుల పాటు మకాం వేసిన తెలంగాణ సీఎం రేవంత్ తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్న మంత్రి పదవుల కేటాయింపు అనంతరం పంచాయతీ మొత్తం ఢిల్లీ అధిష్టానం పెద్దలకు వివరించారు. ఇక్కడ నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ బాట పట్టడంతో ఆశావాహులు సైలెంట్ అయ్యారు. ఇంకో 3 కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. భర్తీ చేసిన బెర్తుల విషయంలో అధిష్టానం నిర్ణయం మేరకు జరిగింది. ఇక ముందు జరగబోయే కేబినెట్ విస్తరణలో మీకు న్యాయం జరుగుతుంది, అందుకోసమే నేను ఢిల్లీకి వచ్చాననే సందేశం ఇచ్చారు. ఇక్కడంతా సైలెంట్ కావడంతో ఢిల్లీలో మీడియా చిట్చాట్ చేశారు. అబ్బే, నేను వచ్చింది భర్తీ కాదు, బెర్తుల గురించి కాదు, కుల గణనాంశంలో మాట్లాడడానికి మాత్రమే వచ్చాను అని తేల్చారు. కొండను తవ్వటం, ఎలుకను పట్టడం వృధా ప్రయాస. ఇప్పటికే సోషల్ మీడియాలో మంత్రుల శాఖల కేటాయింపు, శాఖల మార్పు లాంటి వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో నేను కేబినెట్ పదవుల భర్తీకి రాలేదు, అదంతా అధిష్టానం ఇష్టం, ఇక కొత్త మంత్రులకు శాఖలు నేనే హైదరాబాద్కి వచ్చాక కేటాయిస్తా, పాత శాఖల మార్పు ఉండబోదు అని అన్ని వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టారు సీఎం రేవంత్. దట్ ఈజ్ రాకెట్ స్పీడ్ తెలంగాణ రైజింగ్ సీఎం రేవంత్.